ఇరాన్లోని కెర్మన్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్న 5 ఏపీ విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో వివరించారు విద్యార్థులు. తాము ఉన్న చోట యుద్ధ ప్రభావం లేదని, ముందు జాగ్రత్తగా కాలేజ్ యాజమాన్యం సెలవులు ప్రకటించిందన్నారు. యుద్ధం కారణంగా పరీక్షలు ఆగిపోయాయని, కాల్పుల విరమణ అనంతరం మళ్లీ ఇరాన్ వెళ్లి చదువు కొనసాగిస్తామని చెప్తున్నారు విద్యార్థులు. ఇరాన్ నుంచి తమను కేంద్ర ప్రభుత్వమే దేశానికి రప్పించిందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమను పట్టించుకోలేదంటున్నారు విద్యార్థులు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భారతీయులను వేగంగా స్వదేశానికి తరలిస్తున్నారు. దాదాపు 2000 మందికి పైచిలుగా ఇటు విద్యార్థులు, అక్కడ ఉన్నటువంటి భారత పౌరులందరినీ కూడా తిరిగి న్యూఢిల్లీకి తీసుకొచ్చారు. ఎక్కువ మంది కశ్మీర్కు సంబంధించిన వారు ఉన్నారు. సో ఈ రోజు కొంతమంది ఆంధ్రప్రదేశ్ చెందిన వారు కూడా ఆ విమానాల్లో ఢిల్లీ చేరుకున్నారు. వారు మనతో ప్రస్తుతం ఉన్నారు. నంద్యాలకు చెందినటువంటి విద్యార్థి ఉన్నారు. సో నారాయణ, మీరు ఎందుకు ఇరాన్ వెళ్లారు? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మేము అక్కడికి ఎంబీబీఎస్ చేయడానికి వెళ్ళాము. ప్రస్తుతానికి అయితే సిచ్యువేషన్ అంతా సర్దుమణింది. లైక్ యుద్ధం అయితే ఏం జరగలేదు, ఎందుకంటే సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు కాబట్టి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు? టెహ్రాన్కి ఎంత దూరంలో ఉంటుంది మీకు? మేము ఉండే సిటీ వచ్చేసి కెర్మాన్ ఉంటాం. మేము కెర్మాన్ అనేది టెహ్రాన్ కి 700 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 14 అవర్స్ జర్నీ పడుతుంది అక్కడి నుంచి ఇక్కడికి. సో అక్కడ ఎట్లా ఉంది? ప్రజలంతా భయపడిపోతున్నారా? అందరూ అక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్తున్నారా? ఆర్మేనియా గానీ మిగిలిన ప్రాంతాలకు? కెర్మాన్ అయితే సేఫ్ అనే ఉంది. అక్కడ ఉన్నటోళ్ళు అయితే అంత ఇబ్బంది అయితే, టెన్షన్ అయితే ఏం లేదు. కానీ లైక్ టెహరాన్ సిటీ కానీ, ఇస్ఫహాన్, మస్జిద్, ఈ సిటీలన్నీ కొంచెం డేంజర్ జోన్ లో ఉండే, ఎందుకంటే మిలిటరీ బేస్ వల్ల అటాక్స్ ఎక్కువ జరిగాయి అక్కడ. సో మీకు ఏమనిపించింది? అక్కడ ఉండడం సేఫ్ కాదు, తొందరగా ఇండియాకి రావాలనిపించింది ఈ యుద్ధ నేపథ్యంలో? అవును, అలానే అనిపించింది. ప్లస్ మా యూనివర్సిటీ వాళ్ళు కూడా ఒక స్టెప్ ముందర తీసుకొని మాకు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసేసి ఉండడం సేఫ్ కాదని చెప్పి ఇండియన్ ఎంబసీ వాళ్ళకి చెప్పేసి, ఇండియన్ ఎంబసీ అక్కడ నుంచి మాకు మొత్తం కేర్ తీసుకొని ఇండియా వరకు వచ్చి వదిలిపెట్టారు. అక్కడ స్టాండర్డ్ ప్లస్ మనీ ఫీజు తక్కువ అని చెప్పి అక్కడికి వెళ్ళాము. ఎంతమంది ఉన్నారు మీతో పాటు? ఇంకెంతమంది తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు? తెలుగు వాళ్ళు మొత్తం 6 మంది ఉన్నాం మేము అక్కడ. మీ సౌత్ నుంచి అయితే 30 మంది ఉన్నాము. కేరళ వాళ్ళు, తమిళనాడు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ముగ్గురం కలిసి 30 మంది ఉన్నాము. మిగతా వాళ్ళంతా కాశ్మీర్ నార్త్ సైడ్. మామూలు రోజుల్లో ఇరాన్ ప్రజలంతా మీతో బాగానే ఉంటారా? చదువు అంతా ఎట్లా ఉంటుంది అక్కడ? చాలా బాగుంటారు వాళ్ళు. లైక్ ఇండియన్స్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు. వాళ్ళతో ఇబ్బంది అయితే ఏం లేదు. వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు మాకైతే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అక్కడ లోకల్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మాకు అకామిడేషన్ కానీ, స్టడీ కానీ అంత బాగుంది. ఈ వార్ సిచ్యువేషన్ సీరియస్ అయినప్పటి నుంచి కూడా మాకు ఎంబసీ వాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చి మాకు సేఫ్టీ మెజర్స్ కానీ, ట్రావెలింగ్ కానీ సేఫ్గా ఎవాక్యుయేట్ చేయించారు. సో మాకు ఎటువంటి అయితే ఇబ్బంది అయితే కలగలేదు. మన ఇండియన్ ఎంబసీ మొత్తం ఖర్చులు, మొత్తం ఫుడ్, హోటల్ స్టే మొత్తం వాళ్ళే పెట్టుకొని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. సో మీకు అక్కడ ఏమైనా బంకర్స్ లో దాక్కోమని, బేస్మెంట్ లో దాక్కోమని చెప్పారా? మాకైతే ఏం చెప్పలేదు, ఎందుకంటే మేమున్న ప్లేస్ లో అటాక్ అయితే ఏం జరగలేదు కాబట్టి మాకైతే ఏం చెప్పలేదు. మీ స్టూడెంట్స్ కి సంబంధించి రిలేటివ్స్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా ఉన్నాయి? వాళ్ళైతే లైక్ టెహరాన్ లో ఉన్న స్టూడెంట్స్ మాత్రం వాళ్ళు ఫస్ట్ వాళ్ళని యాస్ కి రీలొకేట్ చేసి యాస్ నుంచి ఇండియాకి దొరుకుని వచ్చారు. మమ్మల్ని మాత్రం డైరెక్ట్ మషద్ నుంచి ఢిల్లీకి వచ్చేసాం. సో ఇరాన్ నుంచి ఎంత దూరం, టెహరాన్ నుంచి ఎంత దూరంలో ఉన్నారు మీరు? మేము 700 కిలోమీటర్స్ లో. సో ఇరాన్ లో ఎక్కడెక్కడ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి? టెహరాన్ ఎక్కువ, ఎందుకంటే డిస్ట్రిక్ట్ కాబట్టి మెయిన్ అక్కడ క్యాపిటల్. మషద్, ఇస్ఫహాన్. అక్కడ న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయి, దానివల్ల రేడియేషన్ అదంతా అవుతుంది అంటున్నారు. ఏమన్నా విన్నారు అటువంటి మీరు? న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఆ ప్లేస్లలో అటాక్ జరుగుతుంది. లైక్ కెర్మాన్, కొన్ని మా సిటీస్ లో అయితే న్యూక్లియర్ సైట్స్ ఏం లేవు కాబట్టి మా దగ్గర అటాక్ అయితే ఏం జరగదు. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భారతీయుల తరలింపు కార్యక్రమం అయితే చాలా వేగంగా జరుగుతోంది. ఇంకోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది, ఇది కంప్లీట్ గా ఇక పీస్ ఉంటుందని ఆయన చెప్తున్నారు. సో ఏ మేరకు పీస్ ఉంటుంది, శాంతి కొనసాగుతుంది, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కు కథ, యుద్ధం ముగిసినట్టే లేదా అనేది మనకు రాబోయే రోజుల్లో తేలుతుంది. కెమెరామెన్ జబ్బార్ నాయక్ తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.